నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికి ప్రవీణ్ పగడల గారి డెత్ మిస్టరీ విడిందని చెప్పాలి. అయితే నిన్న రిలీజ్ చేసినటువంటి ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, అదేవిధంగా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కానివ్వండి, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కానివ్వండి, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్ని కూడా నిన్న సోషల్ మీడియా వేదిక ద్వారా ఐజీ అశోక్ గారు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదంతా చూస్తుంటే మొత్తానికి ఇది హత్య కాదు, యాక్సిడెంట్ అని తేల్చి చెప్పేశారు. అయితే ప్రస్తుతం ఈ విషయం గురించి మాట్లాడేది మన స్టూడియోలో ఉన్నారు, అందరికీ సుపరిచితులు, ఆయనే సోషల్ మీడియాలో యాక్టివిస్ట్. అదేవిధంగా గత ఈ యొక్క యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా ఆయన కూడా ప్రవీణ్ పగడల గారి గురించి నిత్యం సోషల్ మీడియాలో కూడా ఆయన కూడా పోరాడుతున్నారు. సో ఆయనే అభినయ దర్శన్ పాస్టర్ గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగుంది. నిన్న రిలీజ్ చేసినటువంటి ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కనుక హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు బయలుదేరినటువంటి మన ప్రవీణ్ గారు కంప్లీట్ ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు నిజంగా మీకేమనిపించింది? ఎందుకంటే కొన్ని చోట్ల కూడా ఆయన ఫేస్ క్లోజప్లో చూసాము. అదేవిధంగా వైన్ మార్ట్కి వెళ్ళడం, వైన్ షాప్కి వెళ్ళడం, 2 చోట్ల పడిపోయాడు. అయినా కూడా మళ్ళీ లేచి 3వ చోట ఎక్కడైతే ఆయన పడిపోయాడో ఇంకా అక్కడికి ఆయన ఎండ్ అనేది సమాప్తమైంది. సో మొత్తానికి మీరేమంటారు? ఈ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసినాక అది చూసిన తర్వాత మీకేమర్థమైంది? మొదటి నుంచి కూడా అండి సీసీ ఫుటేజ్లు చాలా వచ్చాయి. ఇప్పుడు ఆర్టీవీ వాళ్ళు కొన్ని సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు గతంలో. వైన్ షాప్ దగ్గర ఉన్నవి కావచ్చు, కింద పడిపోవటం, లైవ్ యాక్సిడెంట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఆర్టీవీ వాళ్ళు రిలీజ్ చేశారు. అయితే ఆ రిలీజ్ చేసిన ఫుటేజ్ మీద ఎస్పీ గారు స్పందిస్తూ ఏమన్నారంటే, రెస్పాండ్ అవుతూ, ఆ ఫుటేజ్ రిలీజ్ చేసింది మేము కాదు, మాకు ఆ ఫుటేజ్కి సంబంధం లేదు. ఇప్పటి వరకు మేము తీసిన ఫుటేజ్ 13 మాత్రమే, అవి కూడా టోల్ ప్లాజాల దగ్గర ఉన్న ఫుటేజ్ మాత్రమే మేము తీసామని క్లియర్ చేశాడు ఆయన. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నిన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది 2 days బ్యాక్. పోస్ట్ మార్టం రిపోర్ట్ తో పాటుగా మీరు అన్నట్టు సీసీ ఫుటేజ్ చూపించారు. ఏవి చూపించారు? ఏవైతే మాకు సంబంధం లేదు ఆర్టీవీ వాళ్ళు తీశారన్నారో అవే ఫుటేజ్ చూపించారు. కొత్త ఫుటేజ్ ఏం చూపించలేదు. పాతవే చూపించినవే, పాత ఫుటేజ్ చూపించారు తప్ప కొత్త ఫుటేజ్ ఏది కూడా చూపించలేదు. ఇప్పుడు ఆ ఫుటేజ్ చూపించి ఆయన తాగి నడిపి తోలలేని స్థితిలో పడిపోయి చచ్చిపోయాడు. అంటే అల్టిమేట్ గా డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి పడిపోయి చచ్చిపోయాడు అన్నట్టుగా ఇచ్చారు. ఇది యావత్ క్రైస్తవ సమాజమే కాదు, ఇటు ఏ మతస్థులు చూసినా, ఎవరు చూసినా సరే దీన్ని అగ్రి చేయడానికి, యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడటం. నేను కాదు, యావత్ రాష్ట్రం, యావత్ 2 రాష్ట్రాల ప్రజలు, ప్రపంచమంతా ఈ ఇష్యూ మీద దృష్టి పెట్టి ఆసక్తిగా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న ప్రపంచంలో ప్రజలు చాలా మటుకు దీన్ని యాక్సెప్ట్ చేయటం లేదు. 99% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. ఒక్కసారి అంటే ఒక 2 నిమిషాలు ఐజీ గారు ఏం మాట్లాడారు ఒకసారి నెక్స్ట్ మాట్లాడారు. అవన్నీ కూడా టెక్నికల్ డేటా అనాలిసిస్ లో చేశాము. తర్వాత యూపీఐ పేమెంట్స్ వారి దారిలో ఈ టెక్నికల్ డేటా కూడా మనకు మ్యాచ్ అయింది. నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్. మీకు అందరికీ తెలుసు, పోస్ట్ మార్టం వాస్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. దెన్ విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము. ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్ గా కంక్లూడ్ చేస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ ఈస్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్, పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్ గా వచ్చింది. నెక్స్ట్ ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్. వారు కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజరీ అండ్ మల్టిపుల్ ఇంజరీస్ డ్యూ టు కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్ గా ఇచ్చారు. అండ్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ ద ఇంజరీస్ మెన్షన్ ఇన్ ద అటాప్సీ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్. ఏ ఇంజరీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉంది అని వారు క్లియర్ గా మనం అడిగిన క్లారిఫికేషన్ వాళ్ళు రిప్లై ఇచ్చారు. టైమ్ ఆఫ్ డెత్ కూడా 24 to 48 hours ప్రయర్ టు ద పోస్ట్ మార్టం అని చెప్పేశారు. సో ఇంజరీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపుడు గాయాలు ఉన్నాయి చేతుల మీద, ఈ ప్రాంతంలో. అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు. జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజరీస్ అయ్యాయి. తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్, అంటే వారి బాడీ మూవ్ అవుతా ఉంది, ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ కి హెడ్ వెళ్ళి ఫేస్ సైడ్ తగిలింది. దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయ్యొచ్చు అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది. దట్ ఇండికేట్స్ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్. నెక్స్ట్, సో ఫైనల్ గా ఈ సమ్మరీ అంతా
ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫిజికల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, CCTV ఫుటేజెస్ అన్ని మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల died due to injuries sustained in the self-road accident under the influence of ethyl alcohol consumption. So that is the conclusion. So investigation lo ee vidhanga varu alcohol influence lo undadam valla varu self-road accident cheskoni varu మరణించడం జరిగింది. సో ఐజీ గారు చెప్పిన ఏదైతే ఇప్పుడు ఈ 2 నిమిషాలు మీరు విన్నారు కదా, ఆయన చెప్పినంత తప్పుడు ఎవిడెన్స్ అంటారా ఏంటి? మీరు 100% తప్పు ఎవిడెన్సే. నేను ఒక్కడనే కాదు చెప్తుంది, ప్రపంచంలో ఈ సన్నివేశాన్ని, ఈ సంఘటన మీద దృష్టి పెట్టిన ప్రతి ఒక్కరు కూడా గొంతు చింపుకొని అరిచి చెప్తున్నారు ఇది అన్యాయం, ఆ రిపోర్ట్ వాస్తవం కాదు, సీసీ ఫుటేజ్లు వాస్తవం కాదు, అసలు అక్కడ ప్రవీణ్ పగడాల గారే కాదు. ఇది గత 15 రోజులుగా మేము అరిస్తూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు మాకేం వినపడదు, మాకేం కనపడదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ నియంత పరిపాలన అంటారు కదా, రాజరికం. వాళ్ళు చెప్పింది శాసనం, వాళ్ళు చెప్పిందే ఇది అన్నట్టుగా వాళ్ళు ఈరోజు ఒక రిపోర్ట్ రిలీజ్ చేసేసి ఇది మీరు నమ్మాల్సిందే, ఎవరైనా ప్రశ్నిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రజల్ని భయపెట్టి ఎవరైతే ఫ్రంట్ లైన్ లో నాలుగు వాయిస్ ఇస్తున్నారో వాళ్ళ నోరు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే నాలాంటి వాళ్ళు ఎవరు ఇప్పుడు ప్రస్తుతం అందరూ డ్రాప్ అయిపోయారు. ఇప్పుడు నేను ఒక్కరిని అరుస్తున్నా, న్యాయం కోసం నిలబడింది నేను ఒక్కరిని. ఈ సీసీ ఫుటేజ్లు మేము నమ్మటం లేదు, ఆ పోస్ట్ మార్టం రిపోర్టు మేము నమ్మటం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు న్యాయమైనటువంటి దర్యాప్తు చేశారని మేము నమ్మటం లేదు, సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలి అన్నది మా యొక్క డిమాండ్. ఓకే, అయితే ఈ CCTV ఫుటేజ్ ఏదైతే అబ్జర్వ్ చేస్తే కొన్ని చోట్ల అంటే ఆయన మాస్క్ తీయడం ద్వారా ఇక్కడ నుంచి ఈ ఫేస్ రివీల్ అయింది, అది క్లియర్ గా ఆయన ఫేస్ లానే కనిపిస్తుంది కదా. వాట్ యు సీ? ఇక్కడ వి ఆర్ హావింగ్ 2 డౌట్స్. ఒకటి, ప్రవీణ్ పగడాల గారిని కంట్రోల్లోకి తీసుకొని ఆయన డ్రెస్, ఆయన హెల్మెట్, ఆయన మాస్క్, ఆయన మొబైల్ ఫోను, దాని తాలూకు పాస్వర్డ్స్ కావచ్చు, ఇవన్నీ తెలుసుకొని ఇంకొక వ్యక్తిని, ఆయన లాంటి ఒక వ్యక్తికి అవన్నీ వేసి వాడిని వైన్ షాప్ దగ్గరికి లేదంటే బైక్ లో వచ్చి పడినట్టు యాక్ట్, అంటే ఇదంతా యాక్టింగ్ చేయించి ఉండొచ్చు, ఒక డైరెక్షన్, స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసి ఉండొచ్చు, ఆయనని కంట్రోల్లో పెట్టుకొని చేసి ఉండొచ్చు అన్నది ఒక అనుమానం. రెండవ అనుమానం, మీరు అన్నారు ఆ ప్రవీణ్ పగడాల గారు లాగానే ఉన్నారంటే ఇంకోటి కూడా, రెండో కోణం కూడా ఉంది. ఒకటేంటి, ఆయనని బెదిరించి నిన్ను చంపుతామంటే ఆయన భయపడ్డాడు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆయనే చెప్పాడు, నన్ను చంపుతామంటున్నారు, నేను చావుకు భయపడను. ఆయన కాదు, ఏ సేవకుడు, ఏ పాస్టరుడు చావుకు భయపడ్డు. ఆయన చాలాసార్లు చెప్పాడు, నిన్ను చంపుతామంటే భయపడ్డు. కాబట్టి ఆయనకి ఇష్టమైన వాళ్ళు, అంటే ప్రతి మనిషికి ఒక బలహీనం ఉంటుంది, బలహీనత ఉంటుంది. అవి తమ్మ కావచ్చు, చెల్లి కావచ్చు, బిడ్డ కావచ్చు, భార్య కావచ్చు. వాళ్ళని చంపుతామన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ వ్యక్తి ఏమైతే వీక్నెస్ మీద పట్టుకున్నప్పుడు కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు అని చెప్పి ఈయనని కంట్రోల్లోకి తీసుకొని, నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే ఆ వ్యక్తిని చంపుతాము, పలానా వ్యక్తిని. ఆ వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, కూతురు ఉండొచ్చు, ఎవరైనా అయ్యి ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మా అనుమానం ఏంటంటే, అయితే ప్రవీణ్ పగడాల గారి లాగా ఇంకొక వ్యక్తిని రెడీ చేసి ఆయన వస్తువులన్నీ, ఆయన మొబైల్ ఫోన్ అన్ని ఎత్తి కంట్రోల్ తీసుకొని ఇంకో వ్యక్తితో యాక్టింగ్ చేయించుండాలి. లేదా ప్రవీణ్ పగడాల గారిని భయపెట్టి ఎవరినో చంపుతామని ఇష్టమైన భయపెడతామని చెప్పి ఈయనని కంట్రోల్ తీసుకుని వాళ్ళు ఎలా చెప్తే అలా చేయమని చెప్పి ఈయనతోనే చేయించుండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఐజీ గారు చదువుతామనంటే లంగ్స్ లో, తర్వాత లివర్ లో ఆల్కహాల్ కన్సూమ్ చేసినట్టుగా ఉందన్నారు కదా. సో దీన్ని బట్టి కనుక ఒకవేళ అది వాస్తవం అయితే ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల గారిని భయపెట్టి కంట్రోల్ తీసుకుని ఆయనతోనే ఇవన్నీ చేయించారు అని మా అనుమానం. ఇప్పుడు లిక్కర్ తీసుకున్నట్టుగా అక్కడ మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అనేది అక్కడ మనకు తేలింది. ఓకే, సో అక్కడ బైక్ నడిపే విధానం కూడా సో అటు ఇటుగా వెళ్ళడం. ఇప్పుడు మీరు అన్నట్టుగా బెదిరించి ఎంతసేపు బైక్ నడిపిస్తారు, ఎన్ని కిలోమీటర్లు నడిపిస్తారు, ఆల్కహాల్ కన్సంప్షన్ చేయించి కూడా మరి దట్టు 2 times కింద పడిపోయాడు, 3rd time ఇంకా అక్కడికే డెడ్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మీరు అన్నట్టుగా CCTV ఫుటేజ్ ఆధారంగా 1, 2, 3 అన్ని టోల్ గేట్లు, ఈవెన్ హైదరాబాద్ నుంచి బండి స్టార్ట్ అయింది, ఆయన బండి అయితే ఆయనదే కదా, రాయల్ ఎన్ఫీల్డ్ బండి అయితే. అక్కడ నుంచి టోల్ ప్లాజా, ఇంకో టోల్ ప్లాజా, ఇంకోటి, అక్కడ నుంచి ఒక వైన్ మార్ట్కి వెళ్ళి 2 బట్వైజర్ బియర్లు తీసుకున్నాడు. సో హెల్మెట్ ఉంది, మాస్క్ ఉంది. ఓకే,
అండ్ మీరు అన్నట్టుగా ఎండ వేడి తట్టుకోలేక ఈ మాస్క్ తీయొచ్చు కదా, హెల్మెట్ తీయొచ్చు కదా, ఎందుకు తీయలేదు? అదే ప్రవీణ్ పగడాల అయితే ఆ జర్కిన్ తీసేసి హెల్మెట్ పక్కన పెట్టేసి ఒక దగ్గర కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాడు కదా. ఆ సమయంలో ఒకవేళ ఆల్కహాల్ కన్సంప్షన్ కూడా లిమిట్కి అంటే ఎక్కువ తీసుకొని ఉంటే హెల్మెట్ జాకి తీయాలన్న అంత ఇది కూడా అంటే అనిపించదు. అంటే ఆ మత్తు వేరే ఉంటుంది, ఆల్కహాల్ మత్తు. అంత అలా ఎందుకు అనుకోవట్లేదు మీరు? ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఐజీ గారు ఇచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ మేము నమ్మటం లేదు. ఎందుకు నమ్మటం లేదు? దానికి కారణాలు ఉన్నాయి. వైన్ షాప్ దగ్గర ఏదైతే ఫుటేజ్ చూపించారో ఆ ఫుటేజ్కి ప్రవీణ్ పగడాల గారు ఎక్కడైతే చనిపోయి కనపడ్డారో అక్కడ ఉన్న ఫోటోగ్రాఫ్స్ కి సింక్ అవ్వట్లేదు. వైన్ షాప్ దగ్గర ఉన్న ఫుటేజ్ లో ఆయన హెల్మెట్ కి రైట్ సైడ్ లోగో లేదు, ప్లెయిన్ గా ఉంది. ఆయన చనిపోయిన దగ్గర హెల్మెట్ పెట్టుకుని ఉన్నారు, అప్పటికి కూడా చనిపోయాక కూడా హెల్మెట్ ఉంది తలకి. ఆ హెల్మెట్ మీద జావా అనే లోగో ఉంది. ఈ ప్రశ్నలన్నీ వందల కొద్ది క్రైస్తవులందరూ కూడా, యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనౌన్స్ చేయడానికంటే ముందుగా అక్కడ లోగో ఎందుకు లేదు, ఇక్కడ లోగో ఎందుకు ఉంది, దాని మీద క్లారిటీ ఇవ్వాలి డిపార్ట్మెంట్ వాళ్ళు. తర్వాత ఆయన బైక్ పెట్టుకొని రోడ్డు మీద ఫుట్పాత్ మీద కూర్చున్నారు విజయవాడ దగ్గర. అక్కడ బైక్ కి వెనకాల లైట్ కింద చిన్న రెడ్ది రేడియం చిన్న లైట్ లాంటిది ఒకటి ఉంటుంది, అది అక్కడ లేదు. చనిపోయిన దగ్గర ఉన్న బైక్ కి ఆ లైట్ ఉంది, అక్కడ అసలు అది లేదు. అక్కడ రోడ్డు మీద విజయవాడ రోడ్డు మీద కూర్చున్న బైక్ కి లోగో వేరే ఉంది, చనిపోయిన దగ్గర ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కి లోగో వేరే ఉంది. వీటన్నిటికీ సమాధానాలు చెప్పకుండా బండి సేమ్ అంటున్నారు కదా మీరు, మళ్ళీ లోగో కొన్ని చోట్ల వేరుంది, అది చెప్తున్నాను. బండి మార్చి ఉండొచ్చు, ఖచ్చితంగా మార్చి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్ని అనుమానాలు ముందర అలాగే పెట్టి మీ అనుమానాలకు మీరు సమాధానం చెప్పవు. మేము చెప్పింది మీరు వినాల్సిందే, మీరు చెప్తే మాకు వినపడదు. మేము చెప్పిందే న్యాయం, మేము చెప్పిందే శాసనం. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇంతే, ఇది మారదు. ఒకవేళ మమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మా డౌట్లు క్లియర్ చేస్తే కదా మేము సాటిస్ఫై అవుతాం. ఓకే తాగాడు, ఆయనే పడ్డాడు, ఆయన యాక్షన్ చేసుకున్నాడు అని మేము కూడా నమ్ముతాం. మా డౌట్లు క్లియర్ చేయండి. డౌట్లు క్లియర్ చేయకుండా వాళ్ళు ఏదో పోస్ట్ మార్టం రిపోర్ట్ చదివేసి ఇది ఆల్కహాల్ కన్సెప్ట్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ ఆయన చచ్చిపోయాడంటే ఎలా ఒప్పుకుంటాము? ఆయన చనిపోయిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు కదా. దీని మీద ఆల్రెడీ నేను ఇదివరకు చెప్పాను, ఆయన తాగాలనుకుంటే అమెరికాకి వెళ్ళి తాగొస్తాడు 10 రోజులు. రోడ్డు మీద ఒక వ్యక్తి, ఒక నార్మల్ పర్సన్ ఎవరైనా రోజు మందు తాగి రోజు 24 గంటలు డ్రంక్ చేసేటువంటి వ్యక్తి కూడా 3 రకాల బ్రాండ్లు తాగాడు ఒక రోజులో. ఒకటే బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు. బీడీలు తాగేవాడు కూడా ఒకటే బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు. ఈ మందు తాగేవాడు కూడా ఒకటే బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు. సిగరెట్ తాగేవాడు ఒకటే బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు. ఆయన ఎవరు? ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు 3 వైన్ షాప్స్ లో 3 రకాల బ్రాండ్లు తాగాడు, అది కూడా 13 గంటల ప్రయాణంలో. ఏ పిచ్చోడా నమ్ముతాడు దాన్ని? అసలు నమ్ముతాడా? అంత కర్మ ఏంటి ఆయనకి? నేను ఒకటే అంటున్నా, ఆయన తాగడా పక్కన పెడితే తాగాలనుకుంటే ఆయన స్థాయి వేరు. అంత భయంకరమైనటువంటి స్థితిలో తాగాల్సిన అవసరం ఏముంది? జనరల్ గా పాస్టర్లు తాగుతారా? ఇప్పుడు పాస్టర్లు తాగుతారా అన్న ప్రశ్న కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ పాస్టర్లు దేవుళ్ళు అయితే కాదు. నేను చెప్తున్నా అకార్డింగ్ టు బైబిల్. నేనేం చెప్తానంటే అకార్డింగ్ టు బైబిల్ మీకు కొన్ని ఉంటాయి. బైబిల్ ప్రకారం ఏంటంటే అకార్డింగ్ టు బైబిల్ మందు తాగటం తప్పు, పాపం. వ్యభిచారం, హత్య చేయటం, దొంగతనాలు, మోసాలు, కబ్జాలు, దౌర్జన్యాలు, అబద్ధాలు, మందు తాగటం, ఆల్కహాల్ కన్సంప్షన్, ఇవన్నీ కూడా పాపం. బైబిల్ ప్రకారంగా అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్స్ సిన్. ఇది పాపంగా దేవుడు దీన్ని పరిగణిస్తారు. ఇప్పుడు పాస్టర్లు మందు తాగరా అంటే, ఇప్పుడు నేను గతంలో తాగేవాడిని. నేను దేవుని సేవకు వచ్చాక మందు తాగటం మానేశాను. ఇప్పుడు అందరూ మానేశారా, అందరు పాస్టర్లు తాగరా అంటే నేను ఒకటే చెప్తా, ప్రతి దాంట్లో కూడా దొంగలు ఉంటారు. అది ఏ మతాన్ని తీసుకున్నా, ఏ రంగం తీసుకున్నా, ఏ సెక్టార్ తీసుకున్నా, ఏ ఫీల్డ్ తీసుకున్నా సరే అందరూ పర్ఫెక్ట్ గా ఉంటారు నేను చెప్పలేను. కొంతమంది ఓపెన్ గా తాగుతారు, కొంతమంది రహస్యంగా తాగుతారు, కొంతమంది ఫ్యామిలీకి మాత్రమే తెలిసేలా తాగుతారు, కొంతమంది ఎవరికి తెలియదు ఎక్కడికో వెళ్ళిపోయి తాగుతారు. అంటే రకరకాలుగా ఉంటారు. పాస్టర్స్ లో కానీ, హైందవుల మత గురువుల్లో కానీ, లేదా ఇతర దాంట్లో కానీ తాగే వాళ్ళు ఉన్నారు, తాగని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గ్రంథానికి విధేయత కలిగి గౌరవించి తాగకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. ఎవరు చూడలేదులే అని అందరి కళ్ళు కప్పి తాగుదామని తాగే వాళ్ళు ఉన్నారు. పాస్టర్లు అయితే తాగకూడదు, ప్రవీణ్ పగడాల గారు అయితే తాగరు,
సో ఆయనకు అలవాటు అయితే లేదా ఆల్కహాల్? అలవాటు గతంలో ఉండేది. యేసు ప్రభువుని నమ్ముకున్నాక, బైబిల్ పట్టుకున్నాక, స్వార్థ చేపట్టిన తర్వాత ఆయన జీవితం మార్చబడింది. చీకట్లోంచి వెలుగులోకి వచ్చాడు. అలవాట్లన్నీ కూడా విడిచిపెట్టి ప్రజలకు దీవెనకరంగా ఆయన బ్రతకడానికి ఇష్టపడి సిద్ధపడ్డాడు. ఆయనకు అలవాటు ఉండేది, విడిచిపెట్టాడు అలవాటు. ఇప్పుడు ప్రవీణ్ పగడల గారి మరణాన్ని మనం ఏ కోణంలో చూడొచ్చు? అంటే రాజకీయ పరంగా ఈయన మీద కుట్ర చేసి ఏమైనా చంపుండొచ్చా, మతపరంగా ఈయనని ఒంటరిగా టార్గెట్ చేసి ఏమైనా చంపుండొచ్చా, లేకుంటే మీ క్రైస్తవుకు సంబంధించిన కొందరు వ్యక్తులు ఏమన్నా ఈయనకు పడక ఈయన ఎదుగుదల చూడక ఆ విధంగా చంపి ఉండొచ్చా? అసలు ఎవరు కుట్ర పని ఉండొచ్చు? ఒకటే చెప్తున్నానండి, మీరు అడిగిన ప్రశ్న లాస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను సార్. క్రైస్తవులే ఇతని మీద ఏదైనా చేసి ఉండొచ్చు దాడులు అంటే, మీరు చరిత్ర తీసుకుని వస్తే మొదటి నుంచి కూడా క్రైస్తవులు ఏ ఒక్కరిని చంపల. ప్రభు నమ్ముకున్నటువంటి సేవకులు, పాస్టర్లు ఇతర మతస్థుల్ని దాడి చేసినట్టుగా, హింసించినట్టుగా, బలవంతంగా మతాన్ని మార్చినట్టుగా, కొట్టినట్టుగా, చంపినట్టుగా చరిత్రలో ఆధారాలు ఇవి లేవు. ఇప్పుడు కూడా పాస్టర్లు కోప్పడచ్చు, అసూయ ఉండొచ్చు, ఓర్చుకోలేకపోవచ్చు, ఎదుగుతుంటే ద్వేషం పడవచ్చు, కానీ చంపే అంతటువంటి దుర్మార్గానికి ఏ పాస్టర్ కూడా దిగడు, ఏ క్రైస్తవుడు కూడా దిగడు. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే రాజకీయ పరమైనటువంటి కోణం ఏమైనా ఉందా, లేదంటే ఈయన చాలా రంగాల్లో ఉన్నాడు. ఈయన వ్యాపారవేత్త, ఈయన పాస్టర్ గా ఉన్నాడు, ఈయన సాఫ్ట్వేర్ కంపెనీస్ కి సీఈఓగా ఉన్నాడు. ఎటువైపు నుంచి కూడా శత్రువులు ఉండే అవకాశం ఉంది. కానీ మా అనుమానాలు ఏంటంటే, ఈరోజు సోషల్ మీడియా వేదికగా చాలా మంది మాట్లాడి చెప్తున్న అనుమానాలు ఏంటంటే, ఇది సెంట్రల్ నుంచి జరుగుతున్నటువంటి కుట్ర. ఎందుకంటే ఈయన ప్రవీణ్ పగడాల గారు దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవులందరినీ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఆయన వ్యాఖ్యలు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇలాంటి వాడు బ్రతికుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా మతం మారిపోతారేమో, క్రైస్తవ్యంలోకి వచ్చేస్తారేమో, ఇక క్రైస్తవ దేశంగా మారిపోతుందేమో, ఇలాంటివన్నీ ఫస్ట్ లేపేస్తే ఇంత ప్రమాదకరమైన వ్యక్తి బతికి ఉండకూడదు, వీడు బతికుంటే మా మతాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ మతంలోకి వెళ్ళిపోతారు అన్నటువంటి దురుద్దేశంతో ఇది చేసి ఉంటారన్నటువంటి అనుమానాలు మాకున్నాయి. ఎందుకంటే ఈ రోజు క్రైస్తవులందరికీ ఆయన కంఠం వంటి వాడు, క్రైస్తవుల కంఠాన్ని కోసేశారు. అంతటి వంటి జ్ఞానవంతుడు, అంతటి ఎనర్జెటిక్ గా, యాక్టివ్ గా, అలర్ట్ గా ప్రతి దానికి ఏ గ్రంథం కోసం ఆయన వివరంగా విశ్లేషించి చెప్పగలిగినటువంటి జ్ఞానవంతుడిని ఈ రోజు లేపేశారు. అంతటి జ్ఞానవంతుడు ఎవరు లేడు ఇప్పుడు మా క్రైస్తవులు. కాబట్టి ఆయన మీద కుట్రపూరితమైనటువంటి ఇదే చేశారని మేము అనుకుంటున్నాం. కుట్ర, దీని వెనుక కుట్ర ఉంది, రాజకీయ కుట్ర ఉంది, పెద్ద హస్తాలు ఉన్నాయి. సామాన్యులు చేసినటువంటి కాదు, సామాన్యులు చేసింది కాదు, స్టేట్ కాదు, సెంట్రల్ నుంచి ఉంది ఇది. సో ఇప్పుడు మీరు ఇదంతా ఫాల్స్ ఎవిడెన్స్ అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా అమ్ముడు పోయారు అంటున్నారా? అమ్ముడు పోవాల్సిన అవసరం లేదు. పోలీసు వాళ్ళకి ప్రెషర్ ఉండొచ్చు. ఎందుకంటే పోలీసులకు కూడా అధికారులు ఉన్నారు, వాళ్ళ పైన అధికారులు ఉన్నారు, స్టేట్ లీడర్స్ పైన కూడా సెంట్రల్ లీడర్స్ ఉన్నారు. అక్కడ నుంచి ప్రెషర్ ఉంటే పోలీసులు మాత్రం ఏం చేస్తారు? అధికారులకు లోపడాల్సింది వాళ్ళకి చేయలేరు కదా. ఇటు క్రైస్తవ సమాజానికి, అటు వాళ్ళ పైన ఉన్న అధికారులకి, ఇద్దరికి సమాధానం చెప్పలేక నలిగిపోతున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు క్రైస్తవులకు ఉన్నటువంటి అనుమానాల్ని క్లారిఫై చేయకుండా, క్లారిటీ ఇవ్వకుండా, ఆ లోగో ఎందుకు లేదు, బైక్ ఎందుకు లైట్ లేదు, ఆయన ఎందుకు డూమ్ లైట్ పెట్టుకోలేదు, ఈ ప్రశ్నలన్నీ సమాధానం చెప్పకుండా రిపోర్ట్ ఇచ్చేసి నియంత పరిపాలన లాగా, రాజశాసనం లాగా, ఇదే శాసనం, ఇదే తీర్పు, ఈ తీర్పు మీద ఎవడైనా అన్యాయమని మాట్లాడితే వాడిని జైల్లో పడేస్తాం, కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద ప్రెషర్ ఉంది, అది సుస్పష్టంగా అర్థమవుతుంది అందరికి. మీరు ఇంతకుముందు ఒక పాయింట్ అన్నారు, ప్రవీణ్ పగడాల గారి అంటే ప్రవీణ్ పగడాల గారు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేరు. ఆయనకున్న జ్ఞానం కానీ, ఆయనకున్న విశ్లేషణ కానీ, ఆయనకున్న నాలెడ్జ్ కానీ, సో ఇదంతా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆయన ఏదైనా కూడా విశ్లేషించగలడు, ఏదైనా కూడా నిర్భయంగా చెప్పగలడు. ఆయన మాటల ద్వారా చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అయితే భారతదేశం మొత్తం చూసుకున్నా కూడా, మొత్తం మన తెలుగు రాష్ట్రాలనే ప్రవీణ్ పగడాల గారి కంటే బాగా మాట్లాడే వాళ్ళు, చాలా ఫేమ్ ఉన్న పాస్టర్స్, జ్ఞానం ఉన్న పాస్టర్స్, ఇన్ఫ్లుయెన్స్ చేయగల పాస్టర్స్ చాలా మంది ఉన్నారు కదా. కేవలం ప్రవీణ్ గారినే ఎందుకు మీరు అన్నట్టుగా ఆ ఫలానా పార్టీ ఎందుకు టార్గెట్ చేసింది అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, మీరు అన్నట్టుగా పోనీ ఒక పేరు చెప్పండి నాకు. ఆయన వంటి విశ్లేషణకర్త ఎవరైనా ఉంటే, ఆయన వంటి సువార్థికుడు, అంత గట్స్ ఉన్నవాడు ఎవరు చెప్పండి. ఉన్నారు కదా ఈ సతీష్ గారు. సతీష్ గారు ఏం చేస్తారు?
ఆయన చర్చిలో, ఆయన సభలలో, ఆయన బహిరంగ వేదికల మీద ఆయన వాక్యాన్ని ప్రకటించుకుంటాడు. అంతే. ఎవరిని తీసుకున్న లక్షల మంది సంఘానికి వచ్చిన పాస్టర్లు కూడా వాక్యాన్ని మాత్రమే చెప్తారు. ఇతరుల గ్రంథాల గురించి జ్ఞానం లేదు, ఇతరుల గ్రంథం మీద వాళ్ళకి అవగాహన లేదు. బైబిల్నే ప్రకటించుకున్నారు, అది మంచిదే. కాకపోతే ప్రవీణ్ పగడాల గారు ఏం చేస్తున్నారంటే అందులో ఉన్నవన్నిటినీ కూడా బయటికి తీసుకొని వచ్చి ఉన్నది ఉన్నట్టుగా చెప్పి, సో ఇవి ఉన్నటువంటి సత్యాలు, దీన్ని బట్టి మీరు దేవుడని ఎలా అంటారని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో ఇతర గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ బయటికి తీసుకొచ్చి వాటిలో ఉన్నటువంటి తప్పుల్ని, లోపాలని ఎత్తి చూపిస్తూ అదే క్రమంలో బైబిల్ని కూడా టాలీ చేసి ఏది నిజమైన గ్రంథం, ఎవరు నిజమైన దేవుడు అని ఆయన సుస్పష్టముగా ప్రపంచం ముందు యేసుక్రీస్తు ప్రభువుల వారిని ప్రజెంట్ చేస్తున్నాడు. హీఈస్ అ క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ అని, ఆయనే సృష్టికర్త అని. కాబట్టి ఈయన లేపేశారు, కాబట్టి ఈయన చంపేశారు. ఇప్పుడు చెప్తే నేను బాగా మాట్లాడను, కానీ ఈయనంత గట్స్ నాకు లేవు, ఈయనంత జ్ఞానం నాకు లేదు, ఇతర గ్రంథాల మీద నాకు పట్టు లేదు. నేనే ఓపెన్గా చెప్తున్నా. ఒక సతీష్ కుమార్ గారు కావచ్చు, జాన్ వెస్లీ గారు కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద సేవకులు కావచ్చు, వాళ్ళు బైబిల్ మీద పట్టు కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులే కానీ ఇతర గ్రంథాల మీద పట్టు కానీ అవగాహన కానీ లేనటువంటి వ్యక్తులు. ఓకే. సో ఫైనల్ ఏంటి మరి ఈ కేసుని ఇక్కడికే అంటే వదిలేస్తారా, లేదంటే మీరు అన్నట్టు సిబిఐ వాళ్ళకి ఏమైనా అప్పగించాలి డిమాండ్ చేస్తున్నారా? డెఫినెట్ గా కేసుని అయితే ఇక్కడికి వదిలిపెట్టమండి. ఎందుకంటే ఈ అన్యాయాన్ని చూస్తూ కనుక ఊరుకుంటే ఇక క్రైస్తవుల్ని కాలు కింద చెప్పుని చూస్తారు. ఇప్పటికే మీరు మా దేశం కాదు, మీరు దేశాన్ని వదిలి వెళ్ళిపోండి, మీరు పరాయి దేశం, ఆ దేశం, ఈ దేశం అని మాట్లాడుతున్నటువంటి భారతదేశంలో ఇప్పుడు కనుక ఈ అన్యాయం జరిగిన తర్వాత పోలీసులు ఏదో చర్య తీసుకుంటారని, అరెస్ట్ చేస్తారు, నోటీసులు పంపిస్తారు, మౌనంగా ఉంటే రేపటి రోజున క్రైస్తవుడు భారతదేశంలో పరాయివాడు అయిపోతాడు. కాబట్టి ఈ సంబంధిత చర్యలో, ఈ సంఘటనలో మేము ఇంతటితో విడిచిపెట్టము. దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చే వరకు మేము పోరాడతాము, హైకోర్టు తీసుకెళ్తాము, సుప్రీంకోర్టు తీసుకెళ్తాము. ఎంత ఆలస్యమైనా సరే న్యాయమైనటువంటి రిపోర్ట్ మాకు కావాలి, న్యాయమైనటువంటి తీర్పు మాకు కావాలి. ఈ అన్యాయమైన తీర్పుని మేము అంగీకరించడం లేదు, ఒప్పుకోవటం లేదు. తప్పు తీర్పు ఇచ్చేసి గొంతు నొక్కి పెట్టడం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ కూడా, డిపార్ట్మెంట్ కూడా ఏమని చెప్పారు మనకు? అన్యాయాన్ని ప్రశ్నించడం నేర్పించారు కదా చిన్నప్పటి నుంచి. ఈరోజు అది అన్యాయం అనిపిస్తుంటే దాన్ని ప్రశ్నిస్తే మాత్రం చర్యలు తీసుకుంటాం, కాళ్ళు నడ్డి విరగొడతామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అది కాదు కదా. కాబట్టి ఈ సంఘటనని ప్రవీణ్ పగడాల గారి విషయంలో న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం. దీన్ని హై లెవెల్ తీసుకెళ్లి ఎంత ఆలస్యమైనా సరే న్యాయాన్ని దక్కించుకుంటాం, విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఓకే. సో అది ఇప్పటివరకు వచ్చినటువంటి CCTV ఫుటేజ్, ఏదైతే ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కానివ్వండి, FNC రిపోర్ట్స్ కానివ్వండి, అదేవిధంగా లైక్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానివ్వండి, ఇదంతా కూడా ఫాల్స్ అని చెప్పేసి ఇదంతా ఒక డ్రామాని సృష్టించారు. ఇదంతా ఒక కట్టుకథ, కావాలనే వాంటెడ్గా ఇక్కడ ఒక ప్రముఖ పార్టీ ఇందులో ఇన్వాల్వ్ ఇదంతా చేయిస్తుంది. సో ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. సో దీన్ని డెఫినెట్గా మేము సిబిఐకి అప్పగిస్తామని చెప్పేసి కూడా పాస్టర్ గారు చెప్తున్నారు. చూద్దాం ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది, మన నిజాలు బయటకు వస్తాయా, ఇదే వాస్తవా అనేది వెయిట్ చేద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.